రాజేష్, రాజేష్, నీ స్టోరీ ఈ అమ్మాయితో ఎలా మొదలయ్యింది? ఆ అమ్మాయిని ప్రేమించేవా? తర్వాత పెళ్లి ఒప్పందం జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఈ రోజు 4వ నెల ప్రెగ్నెంట్. నీ స్టోరీ చెప్పమంటే డాక్టరు, లాయరు, నా ఫ్రెండ్. అంటే మీరు ఇక్కడ జరిగేది నీకు కాబట్టి హెడ్ స్ట్రాంగా లేదంటే మెంటల్ ప్రాబ్లమా? సరే సార్, అది జరిగిందే చెప్తా సార్. నువ్వు ఆగు బాబు, నీ దగ్గరకు వస్తాం. నేను చెప్తా సార్. ఫస్ట్ నాకు ఫోన్ కాల్స్ ప్రాబ్లం ఏదో వస్తే కస్టమర్ కేర్ వాళ్ళు చేస్తే ఇలా ప్రాబ్లం అయితే సంథింగ్ జరిగింది. పెళ్లి చూపుల తర్వాత చెప్పు. ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత ఏమైందంటే మంచిగా మాట్లాడుతుంది, కొంచెం అమాయకంగా ఉందని చెప్పేసి కొంచెం పరిచయం పెంచుకుందాం అని చెప్పి ఆ కాల్స్లోనే మాట్లాడడం, వాళ్ళ పక్క వీధిలోనే ఉండడం జరిగింది. ఆ అమ్మాయిని రెగ్యులర్గా అప్పుడప్పుడు చూస్తాం జరిగింది. ఆ అమ్మాయి కూడా చూసి రావడం జరుగుతుంది ఆ పరిచయం మీద. దాని తర్వాత పెళ్లి చూపులకు అనుకోకుండా మా వాళ్ళు అనుకోకుండా పెళ్లి చూపులా లేకపోతే కాటేద్దామని పెళ్లి చూపులా? అది నేనైతే ఈ అమ్మాయి అనుకోలేదు మేడం. ఈ అమ్మాయి అనుకోకుండానే పెళ్లి సంబంధానికి ఓకే చెప్పేసా నేను. ఈ అమ్మాయి అని తెలిస్తే మరి నమ్మటానికైనా ఉండాలయ్యా. ఆల్రెడీ డ్రాపో నడుస్తుంది, ఓ సంబంధం పంపించాడు ఎవరి ద్వారానో. ఆ పిల్లకి ఇదే ఫోటో కదా అని ఆ పిల్ల నమ్మింది. ఇంతకాలం నుంచి పరిచయం ఉన్నాడు కదా అని లోపలికి వెళ్ళి పెళ్లి చూపులని వెళ్ళి డోర్ వేసావు. ఆ పిల్లని ఆ రకంగా ట్రాప్ చేసి ఏదో డ్రామాలు వేస్తావేంటి మా దగ్గర? మళ్ళీ మాకు ఎతబోతు చేస్తున్నాడు వచ్చి. ఇది ఫస్ట్ పెళ్లి చూపులా లేదంటే పెళ్లి చూపుల్లో ఫోటోలు చూడకుండా వెళ్ళేటటువంటి ఆనవాయితీ మీ ఇంట్లో ఉందా? అంటే ఇప్పుడు నాకు వరకు అయితే ఇంకెంతవరకు పెళ్లి చూపులు మాట్లాడొద్దు. అసలు పెళ్లి చూపులు ఏమైనా మిగతా చూపులు ఇది అయిపోతుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్, కోర్స్ ఆఫ్ యాక్షన్. ఫోటో కనిపించింది, ఆ అమ్మాయి లొంగట్లేదు, పెద్దరికంగా ముందుకు వెళ్దాము, ఆ విధంగా మొదలు పెడదాం కార్యక్రమం అని చేసినటువంటి కార్యక్రమం ఇది. క్లియర్ కట్. ఏం చేస్తావు పని నువ్వు అసలు? చెప్పు, ఏం పని చేస్తావు? ఖాళీగానే ఉంటాం. అదమ్మా వెరీ గుడ్. ఖాళీగా ఉండను, ఫుల్ టైం జాబ్. ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నేను 10 మంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే కూడా అవ్వదు కదా సార్. అయ్యో బాబు, ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, ఇష్టానుసారంగానే జరిగింది అంటుంది ఆ అమ్మాయి. ఇష్టానుసారంగా జరిగినప్పుడు ఇంకా నేనేం చేస్తాను? తర్వాత సంగతి ఏంటని కూడా అడుగుతుంది. అది ఒకటే అడగట్లే, ఇష్టానుసారంగా అది జరిగింది అయిపోయింది. ఇంట్లో ఒప్పుకున్నారుగా పెళ్లికి, 3 నెలల తర్వాత ముహూర్తాలు పెడతాం అని చెప్పేసి అన్నారుగా, మరి అప్పుడేం చేసి? నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా మేడం. అప్పుడే చెప్పాల్సింది కదా మరి నువ్వు. ఇష్టం లేనటువంటి అమ్మాయితో పెద్దల సమక్షంలో వచ్చి పెళ్లి చూపులు అనేది ఆ చూపులు కొదలకుండా ఈ చూపులేందయ్యా నీకు? అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలాగో ఆ అమ్మాయి కలిసింది కాబట్టి ఆ టైంలో అలా జరిగిపోయింది సార్. సో అంతా ఆ అమ్మాయిదే తప్పు. ఆ అమ్మాయి తప్పు అంటే అనుకోకుండా జరిగిపోయింది, నాకు కావాల్సింది అయిపోయింది. మరి అప్పుడే పెళ్లి సంబంధం ఇష్టం లేదని చెప్పి పెద్దలకు చెప్పేయాల్సింది కదా. అమ్మాయి ఏదో ఒక దారి చూసి. నాకు అమ్మాయితో పని లేదు కదా మేడం, జరిగినా జరగకపోయినా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, అది నాకేం. దాని తర్వాత కంటిన్యూ ఫోన్ కాల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇష్టం లేదన్నప్పుడు నేను ఇప్పుడు కాల్ చేసి కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఆ అమ్మాయి నాకు చేస్తుంది రెగ్యులర్ గా. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు పెళ్లి చూపులకి ఎందుకు వెళ్ళావు నువ్వు? అంటే మామూలుగా వెళ్ళాను, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని బాధ పెట్ట ఎందుకు ఫస్ట్ టైం పెళ్లి. ఏం కాదులే, లైసెన్స్ టు యూజ్ అంతే. అంటే అఫీషియల్ గా అమ్మాయిని వాడుకునేటటువంటి మార్గం పెళ్లి చూపులు నీ డిక్షనరీలో. అసలు నిజంగానే వీళ్ళ పేరెంట్స్ వచ్చారమ్మా పెళ్లి చూపులకి? ఎవరన్నా డ్రామా ఆర్టిస్టులు పట్టుకొచ్చాడా? ఏమో తెలియదు మేడం. ఒక వాళ్ళ అక్క అని చెప్పేసి, అమ్మ నాన్న అని చెప్పేసి, ఒక వాళ్ళ బావ. ఏం పని చేస్తాడని చెప్పారు నీతో? ఏం అబ్బాయి జాబ్ కు ట్రై చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు అని చెప్పినాను. కాల్ సెంటర్లకు ఫోన్ చేస్తాడని చెప్పలేదా? ఏం కనుక్కున్నారమ్మా మీరు? చూసి పెళ్లి చేయడానికి సంబంధం తీసుకొచ్చారమ్మా మీ ఇంటి దాకా? అయినా నేనే చేశానని ఏంటి మేడం గ్యారంటీ? ఆ రోజు ఆడు కూడా వచ్చాడు పెళ్లి చూపులకి, వాడు చేశాడేమో. ఎవరేసాను వాడేసానండి పని అయిపోయిందండి అన్నాడు. వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తాంత తప్పించుకున్నావు, నా పైన వేస్తున్నావు నువ్వు. హలో బాబు, నీ పేరేంటి? శంకర్ అండి. శంకర్. నువ్వు ఎవరు ఫ్రెండ్? ఫ్రెండ్ అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను మేము. ఎందుకంటే మొదట్లో బాగుండేవాడు, మేము 10th లో ఇంటర్లో మంచిగా ఉండేవాడు. డిగ్రీ నుంచి కొత్తగా అలవాట్లు నేర్చుకున్నాడు మేము. ఏంటంటే తాగడం, గంజాయి, ఇలాంటి కొత్త అలవాట్లు అంతా నేర్చుకున్నాం. నేను వద్దు అంటున్నా కూడా వాళ్ళ జతలోనే చేరేవాడు మేము. సరే వద్దు అంటే మీకు ఎవరికి తెలియని మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ మొన్నోడు ఒక అమ్మాయి, అంటే ఆ అమ్మాయిని ఆల్రెడీ ఈఎంఐ చేసినట్టు కడుపు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. బట్ ఎవరికి తెలీదు. నేను ఇక్కడ ఆ నిజాన్ని కూడా నేను బయటకు పెడతాను. ఎందుకంటే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకున్నారంటే, అక్కడ వాళ్ళ అమ్మాయి సరే ఏదో అప్పుడే ఎగ్జామ్ టైమ్స్, అది సరే ఏదో ఎగ్జామ్ ప్రెజర్స్ వల్ల చనిపోయింది అని అలా అనుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న. సో అలా ఇంకొక అమ్మాయి జీవితం అవ్వకుండా ఉండాలి కాబట్టి ఈ అబ్బాయి ఇలా చెప్పడం అనేది జరిగింది. ఇలా నీకు తెలుసుండగా ఆ అమ్మాయి ఒక్కతే, ఇంకా ఎంతమంది ఉన్నారన్నది ఇంకా నాకు తెలిసి అతను ఫోన్ ఇప్పుడే చెక్ చేయి సార్, దగ్గర 8 నుంచి 10 లోపల ఉంటుంది సార్ మొత్తం. అలాంటి అరే నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు ఏవో చెప్పరా, నా ఫోన్ సంగతి నీకు ఎందుకురా? నేను ఇలా వదిలేస్తే నువ్వు ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తావు? అరే నా లైఫ్ నా ఇష్టం రా, నువ్వెవర్రా మధ్యలో? సైలెంట్ గా ఉండు ఫస్ట్ ఆఫ్ ఆల్. మ్యామ్ నేను మాట్లాడి కాదు నాన్న, నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలే ఈ అబ్బాయి క్యారెక్టర్ ఎట్లాంటిది అని? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే,
రే మా కొడుకు గురించి నాకు తెలుసు, వాడు ఇంటి శుభ్రంగా బంగారం, నా కొడుకు బంగారం, నువ్వేం చెప్తావు మేము నమ్మము అని నన్నే వెళ్ళేస్తున్నాను మేము. సరే అంతే, వాళ్ళకి చెప్పడం వరకే నీ బాధ్యత. ఇక్కడ నేను ఎవరికి చెప్పలేదు, మీకు ఒక్కరికే చెప్తున్నాను. అంటే అవుట్ సైడ్ దిస్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. నీకంటూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఆ అమ్మాయికి జరిగిన దానికి ఇప్పటి వరకు ఈ సీక్రెట్ ఎవరికి చెప్పలేదు, ఇక్కడ ఒకటే చెప్తున్నావు. ఈ మధ్యలో 10 అమ్మాయిలు చనిపోయి ఉంటే చెప్తున్నాను, వాళ్ళ పేరెంట్స్ నమ్మనప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కో లేదంటే ఎవరికైనా పెద్దలకో ఎవరో ఒకరిని ఇన్వాల్వ్ చేసి ఇలాంటి ఆడపిల్లల్ని ఎంతమంది కాపాడు ఉండేవాడు. ఈ అమ్మాయి కాపాడబడలేదు, చెప్తున్నాను. చనిపోయినటువంటి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు. అందుకే ఈ అమ్మాయి కూడా అదే విషయం చెప్పినట్టున్నాడు, ఇలా ఉంది అని చెప్పేసి. ఈ ప్రోగ్రామ్ రావడానికి కూడా నేనే సార్ కారణం. నేనే సార్కి ఇన్ఫార్మ్ చేసి ఇలాంటి వాళ్ళు ఇది అరికట్టాలని. కంగ్రాచులేట్ యూ ఆన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లాన్ అంతా నీదా అంటే వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకున్నారు. నువ్వు ఆగవయ్యా ఉండు. మేము అతను ఇంకోటి ఏంటంటే ఆ సూసైడ్ కేసు ఉంది కదా సార్, ఆ అమ్మాయి వదిలేస్తే ఇంకా నెక్స్ట్ పెళ్ళైన అమ్మాయి ఆల్రెడీ పెళ్ళైంది, మళ్ళీ ఆ అమ్మాయిని కూడా కెలగడానికి వెళ్ళారు సార్. వద్దురా అంటున్నాను కూడా, వాళ్ళ సంసారాన్ని నాశనం చేయడానికి వెళ్ళారు సార్. ఇంకొక అమ్మాయిని అంటే పెళ్లి కాకుండా అమ్మాయి చేసి ఒక ఎత్తు, పెళ్ళైన అమ్మాయిలు కూడా 2-3 ఆంటీలు పెట్టుకున్నారు సార్ అతను. ఎంత బిజీరా బాబు. ఆంటీలు అయితే కేసులు ఎరుగా నోరు మూసుకొని ఉంటారు, బ్లాక్ మెయిల్ చేయొచ్చు. అలానే ఇంకా వాళ్ళ ఇంటి పక్కన సార్, వాళ్ళ ఇంటి పక్కన ఒక మొగుడు చనిపోయినారు. సారీ, భర్త చనిపోయినటువంటి భార్య. వీడి పేరు నేను చెప్పదలుచుకోలేదు. అతను డైలీ నైట్ 8 తర్వాత వాళ్ళ ఇంట్లో వెళ్తాడు. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. అరే నీకు ఎందుకు అవన్నీ, నువ్వు మూసుకొని ఉండకుండా నీకు అవసరమా? సబ్జెక్ట్ అంతా నీకు ఎలా తెలుస్తుంది శంకర్? అంటే ఇవన్నీ నీకు ఎలా? అతను వీడు వాడే వెళ్తున్నాడేమో సార్. రే వాడు వెళ్తున్నాడో లేదో అనేది తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ నీది మాట్లాడుతున్నాడు. మరి అన్ని నా వైపే మాట్లాడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారండి సార్ మీరు? ఎలా మాట్లాడుతున్నారు సార్? అలాగా సపోర్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆ అబ్బాయిని మాట్లాడి నీ క్యారెక్టర్ ఏంటంది. ఎందుకంటే నీ క్యారెక్టర్ గురించి మాట్లాడి 2 మనుషులు ఉన్నారు ఇక్కడ లైవ్ లో. ప్రెగ్నెంట్ అయినటువంటి ఒక అమ్మాయి, నీ ప్రాణ స్నేహితుడు. నేను అదే చెప్తున్నా సార్, ప్రెగ్నెన్సీ వాడే చేసి ఉంటాడని. ఒక్క నిమిషం సార్, అతను నా చిన్నప్పటి నుంచి స్నేహితుడు సార్. వాడి గురించి నాకు బ్యాడ్ గా చెప్తే నాకేం వస్తుంది సార్? స్నేహితుడు గురించి ఎవరైనా ఈ ప్రపంచంలో బ్యాడ్ గా చెప్పుకుంటారు సార్. ఎందుకంటే అతను నీచుడు, నికృష్టుడు, ఈ భూమి మీద ఉండడమే ఈ భూమికే భారం సార్. అతడు అలాంటి తోడు సార్. వాడు ఇమీడియట్ గా ఊరి తీసి చంపించారు సార్. మీరిద్దరైనా ఫ్రెండ్స్? మీకు ఇంకా అబ్బాయికి ఇంకెవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు. మేము అంటే స్టార్టింగ్ లో చాలా మంది ఉండేవాళ్ళు మేము అతని ఫ్రెండ్స్. మళ్ళీ క్యారెక్టర్ తెలిసి మెల్లగా ఎవరికాళ్ళు డ్రాప్ అయిపోయారు. నేను కూడా మొన్నటి దాకా కూడా అలా చేస్తున్నా కూడా పక్కనే ఉన్నాను. మేము వద్దు అని చెప్పడానికి ప్రయత్నించాను, కానీ అతను వినలేదు. లాస్ట్ కి ఈ అమ్మాయి జీవితం నాశనం చేస్తాడు. నేను అలానే ఇంకా ఇలానే వదిలేస్తే ఇంకా ఎంతమంది అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. ఇందాక నుంచి 1-2 సార్లు ఈడు వల్లే వచ్చింది అని మాట అంటున్నా. అవును, నాతో పాటే ఉంటాడు. ఆ అమ్మాయికి కూడా క్లోజ్ అయ్యాడేమో, ఎవరికి తెలుసు? అంత మాట అంటుంటే కనుక నువ్వు 4th మంత్ ప్రెగ్నెంటే కాదనట్లేదు, కానీ ఏంటి నీ పక్కన కూర్చుని నిన్ను మోసం చేసిన వాడు వీడి వల్ల ప్రెగ్నెన్సీ అనే మాట అంటుంటే నువ్వు అలాగే నిమ్మకి నీరెత్తున్నట్టు కూర్చుంటే? నేను తనతో ఎందుకు, నీ బెస్ట్ ఫ్రెండ్ తోటి ఎందుకు ఇలా అంటున్నావు, నీ క్యారెక్టర్ తను బయట వేసినందుకు నువ్వు ఇలా అంటున్నావు అంటే, నువ్వు నేనంటే ఇష్టం అని చెప్పి వాడితో తిరిగినావు కదా, అందుకని వాడిని తీసుకొని నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు కదా అని చెప్పేసి నాకు సంబంధమే లేదు. అసలు నాకు అసలు నీ కడుపులో ఉన్న దానికి అసలు నాకు ఎటువంటి సంబంధమే లేదు. అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అంటున్నాడు సార్. ఇప్పుడు జరిగినప్పుడు నువ్వు ఎక్కడ కాదు రావాల్సింది, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండాల్సింది కదా, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని. అతను అంత వెచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు, నువ్వేందో కూల్ గా చెప్తున్నావు. ఏ బాబు, అలా గనక చెప్పేటట్టు అయితే ఒక నిమిషం, నీకైతే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నిజంగా వాళ్ళిద్దరైతే డైరెక్ట్ పెళ్లి చేసుకుంటారు కదా, ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ మీద నిందేస్తున్నావు. డ్రామా మేడం, ఏం అవసరం ఉంది? నీకు పెళ్ళే కాలేదు, డ్రామా చేయాల్సిన అవసరం ఏంటి? డ్రామా చేయాల్సిన అవసరం ఏముందయ్యా? మేమేమైనా అవార్డు ఇస్తామా వాళ్ళిద్దరికి? మీరిద్దరు మంచోళ్ళు, మీకేం పెళ్లి కూడా కాలేదు కదా. బదలాం చేస్తున్నారు మేడం వీళ్ళిద్దరు కలిసి. ఇక్కడ మీ మొహాలే కనిపించవు, ఎక్కడ బదనాం అవుతుందయ్యా నీకు? చేయమాకరా, నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు ఎలా తెలుసు, నీ గురించి కూడా నాకు అలా తెలుసు. ఏమంటే బయట పెట్టు, నా గురించి మాట్లాడు, మరి మాట్లాడయ్యా, మాట్లాడు ఇప్పుడు మాట్లాడాలి మేడం. రావాలంటే ఏమన్నా ఉంటే ఇమీడియట్ గా చెప్తావు, ఏం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నావు. వాళ్ళలాగా లొడలొడమని వాగేస్తే అవ్వదు కదా, నేను ప్రూఫ్లు చూపించి మాట్లాడతా. రాజేష్, ఇక్కడ ఇప్పుడు లైవ్ లో జరిగేటటువంటి టాపిక్ ఒక అన్యాయమైనటువంటి ఆడపిల్లలకి ఒక దారి చూపెట్టడం గురించి అతను వచ్చాడు కాబట్టి ఫస్ట్ అతను సాక్ష్యాధారుల కింద ఎవిడెన్స్ కింద వాడుకుందాం. ఒకప్పుడు అతను తప్పు అయితే కనుక నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ స్టోరీలో అతను అక్కడ కూర్చుంటాడు. అది వేరే. ఫస్ట్ నీ తప్పా కాదా? ఫస్ట్ నువ్వు ఈ అమ్మాయి ఒకటే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు నడిపించావు, వీడియోలతో నడిపించావు, పెళ్ళైనటువంటి ఆడవాళ్ళతో నడిపిస్తున్నావు అనేది నిజమా అబద్ధమా? సరే సార్, నిజమా అబద్ధమా? నేనే మోసం చేశా సార్. ఈ అమ్మాయిని మోసం చేసేలేదు, మా కళ్ళందరికీ కనిపిస్తుంది. ఇలాంటి స్త్రీలు చాలా మంది నీ జీవితంలో ఉన్నారు. అందులో ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసి చనిపోయింది అనేది నిజమా అబద్ధం?
న్యూస్.